ప్రాజెక్ట్ 1 హార్న్ రైనోసరస్ అంటే ఏంటి? వీటిని అస్సాం రైనో ప్రాజెక్ట్ అని కూడా అంటారు. ఇవి మన ఇండియాలో ఉన్నటువంటి అస్సాంలోని కాజీరంగా నేషనల్ పార్క్ మరియు నేపాల్లో ఉన్నటువంటి హిమాలయన్ గ్రాస్ల్యాండ్ గడ్డి నేలల దగ్గర ప్రవహించే నది దగ్గర ఇవి నివసిస్తాయి. వీటిని వంటి కొమ్ము ఖడ్గమృగం అంటారు. వీటి ముక్కుపైన ఉన్న ఒకే కొమ్ముతో ఇవి సులభంగా గుర్తుపట్టవచ్చు. ఇండియన్ రైనో విజన్ 2020 అనేది అస్సాంలో ఉన్న రైనోల సంఖ్యను 3000 పైగా పెంచడానికి 2005లో ప్రారంభించడం జరిగింది. ఈ ఖడ్గమృగాలను సేఫ్ జోన్కి తరలించటం మరియు వేటగాళ్ళ నుండి వీటిని రక్షించటం నేషనల్ రైనో కన్జర్వేషన్ స్ట్రాటజీ అనేది ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ద్వారా 2019లో ప్రారంభించడం జరిగింది. ఈ స్ట్రాటజీ యొక్క ముఖ్య లక్షణం ఇండియాలో ఉన్న రైనోస్ల DNA ప్రొఫైల్ను తయారు చేయటం మరియు వీటిని సంరక్షించటమే ఈ ప్రాజెక్ట్. 1910లో ఈ వేటగాళ్ళ వల్ల నిషేధించారు. ఈ వేటగాళ్ళు దాదాపు 2500 రైనోస్ కొమ్ములను ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దహనం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ఈ 1 హార్న్ రైనోసరస్ కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉన్నాయి. సెన్సస్ ఎవ్రీ 3 years ఒకసారి ఈ రైనోల జనాభా లెక్కింపు అనేది చేస్తుంటారు. సో మనం నెక్స్ట్ వీడియోలో ప్రాజెక్ట్ డుహాంగ్ సీకౌ గురించి తెలుసుకుందాం.